కల్పనా కథలు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు కల్పించి దేవుని మాట చెప్పేవాను కదా, కల్పనా కథ అవుద్ది. ఉపమానాలు వేరు, కల్పనా కథలు వేరు. ఉపమానం ఏమవుద్దంటే జీవితానికి ఉపయోగపడుతుంది. ఉపమానం యేసుప్రభు ఉపమానం లేకుండా ఇది కూడా చెప్పలేదని చెప్పారు. ఒక ధనవంతుడికి 2 కుమారులు ఉన్నారు అని చెప్పాడు. ఆ ధనవంతుడి పేరేంటి తెలీదు. కొడుకులు ఉన్నారా? ఇద్దరు అన్నారు. ఈ పెద్దోడి పేరేంటి? నీకు అనవసరం. అది నీకు అనవసరం. నీకు అర్థం కావడానికి దేవుడు ఉపమానం చెప్పాడు, అది గుర్తుపెట్టుకో. నువ్వు కాన్సెప్ట్లోకి రా, అంతేగాని డీటెయిల్స్ నీకు అవసరం లేదు. డీటెయిల్స్ అవసరమైతే దేవుడే చెప్తాడు, పేర్లతో సహా చెప్తాడు. అవసరం లేదనుకోండి, డీటెయిల్స్ చెప్పడు. నీ మనసు మారడమే దేవునికి ముఖ్యం. అది ఆ కాన్సెప్ట్లోకి మనం రావాలి. వాక్యం విన్నప్పుడు అల్టిమేట్గా వాక్యానుసారంగా నేను తయారవుతున్నానా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి. చెబుతున్న ప్రతిదానికి ఓకే రైట్ సూపర్ 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 అని ఆ ఫ్లోలోనే పోతావు, ఏం అర్థం కాదు. అబద్ధాలు దొరికినా కూడా రైట్ 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 వెళ్ళిపోతావు. ఆగాలి. చెప్పిన విషయంలో ఇది కరెక్టా కాదా, ఇలా చేయొచ్చా, ఇట్లా నడవచ్చా, ఇప్పుడు ఇలా చెప్పినట్లుగా మనం చేయొచ్చా, అది మీరు ఆలోచన చేయాలి. వాళ్ళు ఎవరో చెప్పారంటే ఇట్లా చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావని. ఆవిడ ట్రై చేసిందంట, అలాగే ఆశీర్వాదం పొందలేదంట. అంటే ఆయన ఏం చెప్పాడంటే నీ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు, 1 వీక్ టైంలో నీ దగ్గర ఉన్నదాన్ని తీసుకెళ్ళి అక్కడ వేయమన్నాడు. వేసింది. 1 వీక్ అయింది, ఏం కాలే. ఈయనేమో అప్పుడు లేడు, వేరే మీటింగ్స్, వేరే డేట్స్, సార్ అక్కడక్కడ తిరుగుతున్నారు. ఒకటైతే లైవ్ చూసాను నేను. ఒక ఆయన చెప్పాడు, బ్రదర్ డూ యూ హ్యావ్ కార్? నో బ్రదర్, నాకు కార్ లేదు అంటే. గాడ్ ఇస్ టెల్లింగ్ యూ 1 month, విత్ ఇన్ 1 month యూ విల్ గెట్ అ BMW కార్ అన్నాడు. నెల రోజు నువ్వు BMW కార్ కొడతావు చూసుకో అంటే. ఇంకా ఆమెనని చెప్పి స్పాట్లో ఉంగరం తీసుకొచ్చి ఇచ్చాడు. ఆయన తీసి జేబులు వేసుకున్నాడండి. అది విషయం. ఇది లైవ్ వచ్చింది, యూట్యూబ్ లైవ్. హౌ ఫూలిష్ యు ఆర్ సింప్లీ. ఎంత బుద్ధిహీనంగా నువ్వు అది పట్టుకుని పోతున్నావు కదా నువ్వు. ఇది వాగ్దానం చేసినాడు దేవుడు నీకు నిజంగా అవసరమైతే కనుక ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి దేవుడు నీ చేతిలో పెడతాడు వాహనం. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వంతా పనికొచ్చే వ్యక్తివైతే దేవునికి. BMW కార్ వేసుకుని నువ్వు సినిమా థియేటర్కి పోతావో, షికార్లకి పోతావో, టూర్లకు పోతావో ఎవరికి తెలుసండి. దానికి ఉన్నాడు ఆ దేవుడు మన దగ్గర. శరీరాశలతో పెంచుతున్నావు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఒక అడ్డుకట్టు పడతావు. దేవుడు ముందే గద్దించినారు కూడా. నా పేరట వస్తారు వాళ్ళు, వేరే పేరు పెట్టుకుంటే రారుగా మీరు, నా పేరుటే వస్తారు వాళ్ళు. అంతే. యువర్ లైఫ్ విల్ బి ఫ్లోరిష్, యువర్ లైఫ్ విల్ బికమ్ ఫ్రూట్ఫుల్ అనేసరికి ఇంకా రెచ్చిపోతారు అన్నమాట. నువ్వు అలా అయిపోతున్నావు, ఇలా అయిపోతున్నావు, నువ్వు కట్టేస్తున్నావు, అదిగో నేను చూస్తున్నాను, ఇదిగో నీకు 3 బెడ్రూమ్ కడుతున్నావు, నువ్వు నేను కళ్ళారా చూస్తున్నాను. నేను చూడలేదు ఏంటంటే నీకు కనబడదు, నాకే కనబడుతుంది, అడిగే కనబడుతుంది, నీకు ఎక్కడ కనబడుతుంది నీ మొఖం, నీకేం ప్రత్యక్షత ఉంది అని. కుదురుగా వాక్యం విను, కుదురుగా వాక్యాన్ని నమ్ము, కుదురుగా ప్రభు పాదాలు పట్టుకో. గాడ్ విల్ సెట్ యు ఫ్రీ అండ్ గాడ్ విల్ టేక్ యూ టు హెవెన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యాన్ని విశ్వసించి నువ్వు పరిశుద్ధపరచబడతావు, పరిశుద్ధ రాజ్యంలోనికి వెళ్తావు. ప్రభు నీ కన్ను అభ్యంతరపడితే తీసేయమన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అంత తీవ్రత కలిగి ఉండు నువ్వు. నిన్ను అభ్యంతరపరచబడకుండా చూసుకో. నీకు ఇష్టమైందైనా నీకు అడ్డు వస్తుందంటే దాన్ని తీసి పక్కన పెట్టు, నా వైపు రా నువ్వు. ఎందుకంటే నేనే నిత్య జీవాన్ని తీసుకెళ్ళేవాడు అన్నాడు ప్రభు. దేనైనా వదులుకోరా అని దేవుడు చెప్తుంటే సమస్తం విడిచిపెట్టిన భక్తులను మనం చూస్తుంటే ఈడ అంటాడు అన్ని పొందుకునేవన్నా ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన. ఇప్పుడు చూడండి, జ్యోతిర్మయుడకు తండ్రి ప్రతి ఈవి ఎక్కడి నుంచి ఇస్తాడు? అది పర సంబంధమైనది. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం భూ సంబంధమైన మ్యాటర్ అంతా చెప్పి కొడతావు. సంగమం ఇది మనం గ్రహించకపోతే నువ్వు ఎంత మైండ్ సెట్లోకి పోతావంటే, ఈరోజు కనబడకుండా జనాలని దారుణంగా చంపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి విషపు మాటల చేతన సత్య మార్గంలోనికి తీసుకెళ్లకుండా, అక్కడ దేవుని నామానికి మహిమ రాదు. చూసుకొని కావాలంటే దేవుని నామానికి ఘనత రాదు, దేవుని వాక్యం అక్కడ పైకెత్తబడదు. అసలు సంఘం దేనికి ఆధారం తెలుసండి? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సంఘం దేనికి ఆధారం? జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో నువ్వు తెలుసుకో. ఈ సంఘము, చెప్పండి, సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యము. యేసే మార్గం, సత్యం, జీవం. దేవునికి స్తోత్రం. ఏ సంఘములో యేసు పైకెత్తబడతాడో, ఏ సంఘములో వాక్యం పైకెత్తబడుతుందో, అప్పుడు ఆ సంఘం దాన్ని ఎప్పుడైతే పైకెత్తుతుందో అది ఆధారంగా నిలబడి ఉంటుంది సంఘం. లేకపోతే ఆ సంఘం పడిపోద్ది. స్తంభము అంటే ఏంటి? ఇది చూడండి, దీనికి ఇదేంటిది? స్తంభం. ఇది స్తంభమును ఆధారమునై ఉన్నది. దీనికి దేన్ని పైకెత్తాలి? సత్యమును. సత్యమునకు
స్తంభము ఆధారం ఏంటిది? సంఘం. సంఘము సత్యాన్ని పైకెత్తేదిగా ఉండాలట. అసత్యం చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. దేవుడు అట్ట చేస్తాడు, ఎవడు చేస్తాడు, నువ్వు సొంతంగా చెప్పొద్దు ఏది. చాలా దారుణం అన్నమాట.